మన ప్రభును ఆరాధించుటకై దేవుని యొక్క వాక్యం నుండి కీర్తనలు 105వ కీర్తన. దేవుని యొక్క వాక్యము మొదటి 5 వచనంలో దేవుని వాక్యాన్ని మనం మార్చి చదువుకుందాం. కీర్తనలు 105వ అధ్యాయం. యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి, జనములలో ఆయన కార్యములను తెలియజేయుడి. ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి. యెహోవాను వెదుకువారు హృదయమందు సంతోషించుదురుగాక. ఆయన దాసుడైన అబ్రహాము వంశస్థులారా, ఆయన ఏర్పరచుకొనిన యాకోబు సంతతి వారలారా, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను జ్ఞాపకము చేసుకునండి. ప్రభు సహాయం కొరకై ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, నీకు వందనం చెల్లిస్తుంటున్నాం. సమయంలో ప్రేమించి జ్ఞాపకం చేసుకొని మా ఆశను పొడిగించి మరొక ప్రభు దినాన్ని ప్రభా మీరు అనుగ్రహించినందుకై హృదయమార నేను స్తుతిస్తూ ఆరాధిస్తూ మాయంపరుస్తుంటున్నాను. అంతైనా నమ్మదైన దేవుడు, రాజులకు రాజు అయ్యగు నన్ను శిల చట్టు మరుగు చేయండి. ఈ సమయం మాకు ఎంతో ఆశీర్వదకరంగా, నెమ్మదిగా, తృప్తిగా మీరే మాకు సహాయం చేయవలసింది నీ సన్నిధిలో ప్రార్థిస్తూ, ఇంతవరకు పాటల ద్వారా నిన్ను ఆరాధింప చేసినందుకే నీకు వందనం చెల్లిస్తూ యేసు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవుని యొక్క వాక్యములో మనం చూసినట్టయితే, మన దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించడము అనేది చాలా ప్రాముఖ్యము మన జీవితాల్లో. అడిగేదానికంటే ఎక్కువగా కృతజ్ఞత అనగా స్తుతించి ఆయన ఆరాధించడం అది ఎంతో మరి ప్రాముఖ్యం. ఎందుకంటే నువ్వు దేని విషయంలో కూడా అడగకముందే నీకు అన్నీ కూడా సమకూరుస్తూ ఉన్నాడు దేవుడు. మనం ఎప్పుడు కూడా గాలిని ఇవ్వమని కానీ, మరి డే అంటే దినమును ఇవ్వమని కానీ, ఇవన్నీ కూడా ఏం మనం అడగకముందే దేవుడు మనకు ఇస్తూ వచ్చినాడు. అంతకంటే ముఖ్యంగా నీవు నేను మనము ఆయనను వెతకక ముందే మన ప్రభు మనల్ని ప్రేమించి మనల్ని వెతికి రక్షించుకున్నాడు. అందును బట్టి మనం ఎంతో కృతజ్ఞులమై లోకంలో జీవిస్తడం వల్ల 5వ వచనంలో చివరి వరుసలో ఉంది చూడండి. 5వ వచనం చివరి వరుస. మనము చేయవలసింది ఏంటంటే, ఈ లోకంలో బ్రతికి ఉన్న మనము ఆయన నా జీవితంలో చేసినటువంటి ప్రతిది కూడా ఎంతో గొప్ప ఆశ్చర్యకరమైనటువంటి కార్యములు. ఈ ఆశ్చర్య కార్యాలను మనం ఏం చేయాలంటే ఎప్పటికీ జ్ఞాపకం చేసుకుంటూ ఆయనను మరి స్తుతిస్తూ ఆయన ఎడల మనం కృతజ్ఞతమై ప్రభుని మనము ధ్యానం చేస్తూ ఉండాలి. ఎందుకంటే ఆయన అంత గొప్ప కార్యాన్ని నా పట్ల మరి చేస్తూ వచ్చాడు. మనము మరి దేవుణ్ణి మనం కనుగొనక ముందే ఆయనే మనల్ని వెతికి ఆయన మనల్ని రక్షించుకున్నాడు. మనం ఎలాంటి వారమంటే ఈ లోకంలో పాపులముగా, దేవునికి అయిష్టముగా, ఆయనను వెతికే వారముగా మనం లేము. ఎందుకంటే ఆయనే తన వాక్యం ద్వారా మరి తెలియజేసినాడు ఏంటంటే, 1 యోహాను పత్రిక 4వ అధ్యాయము 10వ వచనంలో ఏమన్నాడు?
ఆ, మనము చాలాసార్లు బయటి వాళ్ళను లేకపోతే మన తల్లిదండ్రులు కానీ ఇంకెవరినైనా మనము వాళ్ళను ఎక్కువ జ్ఞాపకం చేసుకుంటాం, మన స్నేహితులు కానీ. ఎందుకు? దాంట్లో ఏముంటుంది? ప్రేమ. వారు చూపించేటువంటి ప్రేమను మనము జ్ఞాపకం చేసుకొని మనకెటు తోయకపోతే వెంటనే వారికి ఫోన్ చేసి మాట్లాడడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఈ లోకంలో ఉన్న మనుషులనే మనం ఆ రీతిగా మనం ప్రేమిస్తూ మరి ఆ రీతిగా గడుపుతూ ఉన్నప్పుడు మనం అయోగ్యులమైనటువంటి మనం ఆయన ప్రేమించలేదు ఏమాత్రం కూడా. ఆయన మనం జ్ఞాపకమే చేసుకోలే. కానీ ఆయన ఏం చేశాడు? మనము దేవుణ్ణి ప్రేమించితిమని కాదు, నువ్వేదో ప్రేమించినని కాదు, కానీ తానే మనల్ని ప్రేమించినాడు. ఏం చేశాడంటే తానే మనల్ని ప్రేమించినాడు. మనము ఏ రీతిగా ఉన్నాము? మనము ఈ లోకంలో దేవునికి అయిష్టముగా పాపులమై ఉన్నాం. ఆయన ఎవరు కూడా మరి ప్రేమించలేనటువంటి స్థితిలో మనం ఉన్నాం. అట్టి వారినైనా మనల్ని దేవుడు తానే ప్రేమించి మనల్ని ఆయన పిలిచినట్టు చూడండి. మొదటి తిమోతిలు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 12-13. చాలు. పూర్వము మన యొక్క స్థితిగతులు ఎలాగున్నట? దూషకుడు, హింసకులు, హానికరమైనటువంటి జీవితం. ఈ లోకంలో జీవిస్తున్న మనల్ని ఆ ప్రభువైన యేసుక్రీస్తు ప్రేమించి ఆయన మన కొరకై తన యొక్క సర్వమును దారపోసి ఆ కలువరి శిలువలో ఆయన యొక్క బలియాగం ద్వారా దేవుడు మనల్ని రక్షించుకున్నాడు. అందుకు ఏంటంటే మన ప్రభువైన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడై ఉన్నాను. ఒకప్పుడైతే నేను తెలియకుండా ఎన్నో చేశాను, కానీ ఆయన యొక్క ప్రేమ ద్వారా నేను ఇప్పుడు ఏం చేయబడ్డాను? కనికరింపబడి నేను నా ప్రభు దృష్టిలో, లేకపోతే నా ప్రభు నన్ను ప్రేమించి నన్ను రక్షించుకున్నటువంటి ఆ స్థితి ఇప్పుడు నాకు కలిగి ఉన్నది. కాబట్టి దేవుడు ఇంతగా చేసిన ఆ గొప్ప దేవుణ్ణి మనము ఏం చేస్తూ రావాలి? జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. ప్రతినిత్యము మనము జ్ఞాపకం చేసుకోవాలి. పరమగీతంలో మొదటి అధ్యాయము నా స్థితి ఎలాగుందంటే పాప జీవితం బట్టి 5వ వచనం, మొదటి అధ్యాయం 5వ వచనం చాలు. నేను నల్లని దానం అనగా ఈ బాహ్యంగా చెప్పినప్పటికీ కూడా లోపలి జీవితంలో కూడా నా హృదయాంతరంగం ఎలాంటిదండి? నల్లని స్థితి, నల్లని దానం. తర్వాత 6వ వచనంలో చాలు, నేను నల్లని దానని చిన్న చూపులు చూస్తూ ఉన్నారు. వద్దన్న కూడా చూస్తూనే ఉంటారు చిన్న చూపులు. కానీ మన రక్షకుడు ఆయన మనల్ని ప్రేమించి ఈ నల్లని హృదయము, నల్లని జీవితము, ఇట్టి పాప స్థితిలో ఉన్న మనల్ని దేవుడు ప్రేమించి ఉంటున్నాడు. ఆయన మనల్ని ఏం చేశాడంటే ఆకర్షించుకున్నాడు. ఇక్కడ చూడండి, ఇదే వచనాల్లో 4వ వచనం, నన్ను ఆకర్షించును. నన్ను ఏం చేశాడు? దేవుడు ఆకర్షించుకున్నాడు.
నీ స్థితిగతులు ఎలా ఉండే? నీవు నల్లని స్థితి, పాపం స్థితి, ఎవరు కూడా నన్ను మరి ఆకర్షించలేనటువంటి ఆ స్థితిలో ఉన్న నన్ను ప్రభు ఏం చేశాడు? నన్ను ప్రభు ఆకర్షించి తన కుమారునిగా, తన కుమార్తెలుగా ఆయన చేసుకున్నాడు. అనగా మనకు పాప స్థితి, మరి ప్రభువైన యేసుక్రీస్తు ఆయన యొక్క వచ్చినటువంటి ఆయన ఉద్దేశమే కేవలము ఈ లోకంలో మనకు బాగా గుర్తు ఏంటంటే, అయస్కాంతమును దేనికి వాడబడుతుందని చెప్తారు? అది అయస్కాంతం కదా, దేనికి పనిస్తుంది అది? కేవలం అది, అంతే కదా. ఎక్కడైతే ఇనుము పెడతామో, ఎక్కడైతే ఉంటుందో దానికి ఆడ పెట్టినప్పుడు అది ఆకర్షించడానికి అది వాడబడుతూ ఉంటుంది అన్నట్టు. వెంటనే దాన్ని ఆకర్షిస్తూ ఉంటుంది. దాన్ని అది లూజ్గా ఉంటే అదైనా దీనికి వచ్చి తలగాల, లేకపోతే ఇదైనా దానికి వెళ్ళి తలగాల్సిందే. అటువంటి ఆ స్థితిలోనున్న జీవితం, అనగా పాపపు స్థితిలో ఉన్నటువంటి నన్ను మరి ప్రభువు ఏం చేశాడు? ఈ పాపిని ఆకర్షించాడు. ఈ పాపిని ఆకర్షించేది ఈ లోకంలో ఎవరు కూడా లేరు, కానీ ఆయనే ఒక గొప్ప ఆకర్షించేవాడుగా ఈ లోకానికి వచ్చాడు. అందుకని మనము యోహాను సువార్తలో యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనంలో ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటాం కదా. చదవండి 3:16. ఏం చేశాడు? దేవుడి లోకాన్ని ప్రేమించాడు. దేవుని ప్రేమ ఎలాంటిదంటే, లోకంలో ఉన్నటువంటి పాపులైనటువంటి వారిని ప్రేమించి వారిని మరి పరిశుద్ధులుగా తన బిడ్డలుగా చేసుకోవడానికి ఆయన ఇష్టం కలిగినాడు. మనమైతే ఎట్లా అంటే, మనం ఎంత పాటలు పాడినా, ఎంత వాక్యం చదివినా, ఎంత ఏం చేసినా కూడా మనం ఎక్కువగా దేన్ని ప్రేమించే వారంగా ఉండడానికి మన మనసు లాగుతూ ఉంటుంది? చెప్పండి. లోకము. మన మనసు, మన యొక్క సమస్తము కూడా ఏం చేస్తుందండి? లోకాన్ని ఆకర్షించడానికి మనము మరి మొగ్గు ఎక్కువగా చూపుతూ ఉంటాం. లోకంలో ఉన్న మనల్ని, ఈ లోకంలో ఉన్న మనల్ని పరమగీతంలో చెప్పిన రీతిగా నన్ను ఆకర్షించుము. ఇక్కడ యోహాను సువార్త 6వ అధ్యాయము 44వ వచనంలో ఏమని చూడండి. నన్ను పంపిన తండ్రి, చూసారండి, ప్రభువును పంపినటువంటి మన దేవుడు సర్వాధికారి ఆయన ద్వారా మనల్ని ఆకర్షించాడు. వానిని ఆకర్షించితేనే కానీ ఎవడు కూడా నా యొద్దకు రాలేడు. ఇప్పుడు పేర్లు ఉంటాయి, అందరూ వెళ్ళొచ్చు, అందరూ మరి ప్రభు బిడ్డలమని చెప్పుకోవచ్చు మామూలుగా అది. కానీ ఆకర్షించే విధానంలో వారు ఉండాలి. ఇప్పుడు చూడండి, ఉదాహరణ చెప్పాలంటే, సిస్టర్స్ ఉన్నారు, అందరూ వంట చేస్తారు కదా, కానీ దాంట్లో ఒకరు చేస్తే బాగుంటుందని అంటాం కదా. జనరల్గా వాళ్ళు చేస్తే బాగుంటుందండి అంటాం. బిర్యానీ కానీ ఏదైనా కానీ పలానా వాళ్ళు చేస్తే అది బాగుంటుందండి, ఈ కర్రీ పలానా వాళ్ళు చేస్తే బాగుంటుందని అంటూ ఉంటాం. అట్లాగే ఇప్పుడు అందరూ చేసేవాళ్ళే, కానీ ఒక ప్రత్యేకత వారిలో ఉంటుంది. ఇప్పుడు అందరూ స్పీకర్స్, వాక్యపరిచర్య చేసేవాళ్ళే, కానీ ఒక్కొక్కరిలో ఒక్కొక్క ప్రత్యేకత అనేది ఉంటూ ఉంటుంది అన్నట్టు. ఆ ప్రత్యేకత అనేది చాలా ప్రభు మరి మనల్ని ఆకర్షించి అటువంటి స్థితి.
ఆ, ఆ రీతిగా దేనిని కూడా మనం తీసుకున్నా మరి చూడండి, అందరూ కూడా పాడగలుగుతారు, అందరూ కూడా పాడగలుగుతారు. కానీ ఫలానా వ్యక్తి పాడితే బాగుంటుందని అందుకుంటారు. ఎందుకంటారు? అదేంటంటే దేవుడు వాళ్ళకు ప్రత్యేకత, ఆకర్షణ దేవుడు చేశాడు కాబట్టి ఆ రీతిగా ఉంటూ ఉంటుంది. అందుకనే ఈ లోకంలో నిన్ను నన్ను మరి ప్రభు ఆకర్షించాడు. నువ్వు ఎలా ఉన్నావని ఆకర్షించాడు, నువ్వు ఏమున్నావని. ఆ? ఈ లోకరీతిగా ఆయన చూడలే. అందుకని అంటున్నది ఇక్కడ సులమతి ఏమంటున్నా, నేను నల్లని దానను, నల్లని దానని నన్ను చిన్న చూపు చూడకుడి, నేను నల్లని దాననిగా ఉన్నాను. అయితే నా ప్రభు నన్ను ఆకర్షించాడు. ఇప్పుడు ఈ లోకంలో నీ ప్రభు నిన్ను ఆకర్షించి ఆయన నన్ను తన బిడ్డగా ఏర్పరచుకున్నాడు. అందుకని ఏమన్నాడంటే, నేను నా 16 మనం చదివాం కదా, యోహాను 3:16లో దేవుడు లోకం ఎంతో ప్రేమించినాడు కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాడని. ఇప్పుడు చూడండి, ఆయన యొక్క ప్రేమ ఎలాంటిదంటే మనం చెప్పవచ్చు, చిన్నపిల్లలు ఉంటారు, చిన్నపిల్లలు వారు కొంచెం జలుబులేసి వారికి ముక్కంతా కారడం, ఇంకా రకరకాలుగా వారు డట్టిగా ఉన్నటువంటి స్థితిలో ఏ పరిస్థితిలోనైనా నీవు నేను కంటే కూడా ఎవరు ఎక్కువగా ప్రేమిస్తారు వారిని? ఆ బాబును కానీ పాపని కానీ వాళ్ళ తల్లి కదా, తల్లి ఎక్కువగా ప్రేమిస్తుంది. ఎంత డట్టిగా కనపడినా కానీ ఆ డట్టిలో కూడా ముద్దు పెడతారు వాళ్ళు కదా, ఎందుకంటే అంత ప్రేమ. అందుకని మనం ఈ లోకంలో ఎంతో భయంకరమైనటువంటి పాపముల చేత నిండుకొని ఉన్నటువంటి మనల్ని తను ఏం చేశాడట? ఎంతో ప్రేమించాడట, మనల్ని ఎంతో ప్రేమించినాడు. ఆయన నిన్ను నన్ను ఆకర్షించేటువంటి విధానంలో మరి అంతగా నన్ను ఆకర్షించినాడు. కాబట్టి తన కుమారుని అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచి ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు, ఆయనకి ఇష్టం లేదు. ఈ లోకంలో మరి ఇక్కడ సులమతి అంటున్నటువంటి మాటలు ఏంటంటే 5వ వచనములో, యెరూషలేము కుమార్తెలారా, ఇంకా 6వ వచనం చూడండి. చాలు, ఇక్కడ ఏమన్నాడు? నేను నా ఎండ వలన ఇట్లా నేను నల్లని దానని తను తెలియజేస్తుంది. ఎండ తగిలిన దాన్ని బట్టి మనం ఈ లోకంలో మరి అంత నల్లని పాపం స్థితి, నల్లటి స్థితి, మనకు ఏమీ కలిగినటువంటి స్థితి మనము చెప్పుకోవచ్చు. ఏం కలిగినటువంటిదని మనము భావించవచ్చు అంటే కీర్తనలు 51 5వ వచనంలో, చాలు, నేను పాపములను పుట్టినవాడను కాబట్టి ఆటోమేటిక్గా నేను నల్లని వాడను. ఎంత ఎర్రగా ఎంత శరీరం ఏదున్నా పర్లేదు, కానీ నేను నల్లని దానను. నా సహోదరులు నా మీద కోపించి, నా మీద ప్రజలకు కోపము, ద్వేషము, అసూయ, సో ఇంతగా ఉంటున్న నన్ను నా ప్రభు నన్ను ఏం చేశాడండి? ఆకర్షించాడు. అందుకే నేను నశించిపోవటం ఇష్టం లేక దేవుడు ఏం చేసినంటే తన అద్వితీయ కుమారుణ్ణి ఈ లోకానికి పంపి ఉంటున్నాడు. అందుకని 17 వచనం యోహాను 3:17లో, లోకము ఈ లోకమునకు తన కుమారుణ్ణి ఎందు నిమిత్తం పంపాడండి? ఎందు నిమిత్తము?
రక్షించడానికి కొరకే, ప్రజలను ఆకర్షించి వారిలో ఉన్నటువంటి పాప జీవితాన్ని మరి తుడిచివేసి వాళ్ళని రక్షించుట కొరకే ఆయన ఈ లోకానికి వచ్చినాడు. ఆయన ఈ లోకంలో తీర్పు తీర్చుట కొరకు రాలేదు, కానీ మరి దేవుడు ఆయనను రక్షించుట కొరకే మన కొరకు ఈ లోకానికి పంపి ఉంటున్నాడు ఆ ప్రభువును. 19 వచ్చింది చూడండి. ఉమ్, ఉమ్, ఉమ్. మనుషులు ఏం చేస్తున్నారు? చీకటిని ప్రేమిస్తూ ఉంటున్నారు. చీకటిని, వెలుగును ప్రేమించలేనటువంటి ఈ లోకంలో జీవిస్తుంటున్నారు. కానీ దేవుడు మనల్ని ఆకర్షించి ఆ వెలుగు మనల్ని ప్రేమించి మనల్ని తన బిడ్డలుగా ఆయన ఎంతో ఇష్టపూర్వకంగా ప్రేమతో మనల్ని తన బిడ్డలుగా చేస్తున్నాడు. అందుకొనకై ఇంత భయంకరమైన పాపపు స్థితి, అట్టి పాప స్థితి నుండి దేవుడు మనల్ని రక్షించుకొని తన బిడ్డలుగా చేసుకొని నన్ను కాపాడుతూ ఇంతవరకు నడిపిస్తున్న ఆ గొప్ప దేవుణ్ణి మరి మనము ఆరాధిస్తూ రావాలి. 105వ కీర్తనలో ఏమన్నాడు? మొదటి వరుసలో యెహోవాకు ఆయనకు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లించవలసిన వారమై ఉంటున్నాం. కారణం ఏంటంటే, నా యొక్క నల్లని హృదయమును బాగు చేయలేనటువంటి ఈ లోకము క్రీస్తే మనల్ని బాగు చేసి ఆయన మనల్ని మరి మంచి తెలుపు కలిగినటువంటి హృదయముగా చేసినాడు. మనల్ని వెలిగించినాడు, చీకటిని పారద్రోలినాడు. మనము మరి ఆయన వెలుగుగా ఉండట కొరకై దేవుడు మనల్ని అంతగా ఏర్పాటు చేసుకున్నాడు కూడా. అందుకనే అదే యోహాను 3:20 చదవండి. దేవుడు మనల్ని ఆయన వెలుగునొద్దకు తీసుకుని వచ్చినాడు. ఆ ప్రభువు మనల్ని ప్రేమించి ఈ లోకంలో మనల్ని వెలిగించినాడు, వెలుగునొద్దకు తీసుకుని వచ్చినాడు. అందుకని యోహాను సువార్త 1వ అధ్యాయం 4వ వచనంలో అదే మాట అంటాడు చూడండి. ఆ జీవము మనకు ఏమైందండి? వెలుగుగా ఉన్నది. మనల్ని అట్లా వెలుగుగా చేసినాడు దేవుడు. చీకటిగా నల్లని స్థితిలో ఉన్న నన్ను ఆయన వెలుగుగా చేసి ఉంటున్నాడు. 9వ వచనం 1:9. నిజమైనటువంటి వెలుగు, ఇది నిజమైనటువంటి వెలుగు అండి. ఈ లోకంలో ఏదైనా అబద్ధంతో కూడినదే ఉంటుంది, కానీ నిజమైనటువంటి వెలుగుగా ఆయన వచ్చాడు. ఎక్కడికి వచ్చాడు? ఎవరిని ఆయన వెలుగుగా చేస్తున్నాడంటే, లోకంలో ఉన్నటువంటి మనల్ని ఆయన ఏం చేశాడు? వెలిగించాడు. ప్రతి మనిషిని వెలిగించినాడు. అందులో నన్ను కూడా ఆయన వెలిగించినటువంటి గొప్ప దేవుడు. ఆయన వెలుగుగా మరి చేసి ఉంటున్నాడు. అందుకనే చివరిగా ఆమె ఏమంటుందంటే, నా ప్రియుడు నన్ను సౌందర్యవంతురాలుగా చేశాడు అంటాడు. 5వ వచనంలోనే, 1వ అధ్యాయం 5వ వచనంలో ఏమంటే, నేను అల్లదానిని అయినను సౌందర్యవంతురాలను. ఎప్పుడైతే నా చీకటిని పారద్రోలాడో, నన్ను కడిగి తన బిడ్డగా చేసుకున్నాడో, అప్పుడు నేను మరి ఈ యొక్క పరమగీతంలో చెప్పిందిగా, నేను ఇప్పుడు మనం ఎవరమండి? సౌందర్యవంతురాలు. మనం సౌందర్యం కలిగినటువంటి 5 చివరి వరుసలో కూడా అంటుంది, నేను సౌందర్యవంతురాలను. ఇంతకుముందుకు సౌందర్యం లేదు. ఈ సౌందర్యం నిజమైన సౌందర్యం.
ఈ సౌందర్యము డబ్బు ద్వారా లేకపోతే చదువు ద్వారా లేకపోతే ఏ ఏ రూపకంగానైనా అది రాదు. కానీ ఆ ప్రభువే నిన్ను నన్ను ప్రేమించి నిన్ను నన్ను ఆకర్షించుకున్నాడు. ఏమి చూసి నిన్ను ఆకర్షించుకున్నాడో, నీ యొక్క నల్లని స్థితిని చూసి దేవుడు నిన్ను నన్ను ఆయన ఆకర్షించినాడు. ఇప్పుడు నిన్ను నన్ను ఎలా చేశాడండి? సౌందర్యవంతురాలుగా చేశాడు. దేవునికి టాలెంట్తో నేను నిన్ను ఆకర్షిస్తా అనలే ఎప్పుడు. ఆయన నీకున్న టాలెంట్తో ఆకర్షిస్తాడా? ఈ లోకం ఆకర్షిస్తుంది. ఈ లోకం ఎట్లా ఆకర్షిస్తుందండి? నీకు చదువు ఉందా, సర్టిఫికెట్స్ ఉన్నాయా, లేకపోతే నువ్వు అందంగా ఉన్నావా, ఇవన్నీ చూసి ఆకర్షిస్తారు ఈ లోకం. కానీ దేవుడు ఏం చేస్తున్నాడు? ఆయన లోకం దేన్ని బట్టి కూడా నిన్ను ఆకర్షిస్తలేడు. కానీ నీ యొక్క పాప జీవితము, నల్లని స్థితిలో ఉన్న నిన్ను నన్ను ఆకర్షిస్తూ వచ్చాడు. తర్వాత తన సంఘంలో మరి ఉంచుతూ సౌందర్యవంతురాలుగా మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. అందుకనే మరి అట్టి సౌందర్యము కలిగి మనము జీవిస్తూ రావాలి. మనలో సౌందర్యం, మనల్ని సౌందర్యవంతురాలుగా చేశాడు. అంత గొప్ప ఆధిక్యత మనకిచ్చి ఉంటున్నాడు. అందుకు మనం ఆరాధన చేస్తున్నామంటే, ఆయన కృతజ్ఞతాస్తుతులు ఎందుకు చెల్లిస్తున్నామంటే, ఈ సహోదరి చెప్పిన రీతిగా 7వ వచనం అంటాడు, మొదటి వరుసలో, నా ప్రాణప్రియుడా. ఆయన ఎవరండి? నా ప్రాణప్రియుడు. ఎందుకంటే నిన్ను సౌందర్యవంతునిగా చేశాడు, నిన్ను ఆకర్షించాడు, నీలో ఉన్న చీకటిని వెలుగ్గా చేశాడు. అప్పుడు నీకు నాకు ఈ లోకంలో అందరికంటే కూడా నీకు ప్రాణప్రియుడు ఎవరండి? ఆయనే, ఆ ప్రభువే నీకు ప్రాణప్రియుడు. అలాగూ మనము మన దేవుణ్ణి మనం అట్లు ఎంచుకోవాలి. నా ప్రాణప్రియుడు, నా ధవల వర్ణుడు, ఇదంతా కూడా మీకు తెలిసి ఇక్కడ ఉంటాయి అన్నీ కూడా. నా ప్రాణప్రియుడు ప్రభు కూడా అంటున్నాడు 9వ మొదటి వరుసలో, నా ప్రియురాల. ఇప్పుడు మనం దేవునికి ఏమైనా మనము ప్రియులమైనాం. మనం ప్రియులం. ఇది దేన్ని చూసి తను ప్రియంగా ఎంచుకున్నాడు? ఇప్పుడు మనమైతే ఎవరైనా ఏదైనా టాలెంట్ని బట్టి వాళ్ళను వెనుక చేస్తాం ఈ లోకాన్ని. కానీ దేవుడు, నా టాలెంట్ ఏంటండి? నువ్వెంత నల్లని స్థితి, ఎంత పాప స్థితిలో ఉన్నావో, ఎంతగా నాపై తిరుగుబాటు చేస్తూ ఉన్నావో, ఎంతగా నన్ను జ్ఞాపకం చేసుకుంటూ ఈ లోకంలో నేను నానని తిరుగుతూ ఉన్నావో, అట్టి భయంకరమైనటువంటి నన్ను ప్రేమించి ఆయన నన్ను ఆకర్షించుకొని తన బిడ్డగా, తన సొత్తుగా చేసుకున్నాడు. కాబట్టి ఇప్పుడు నేను చేయవలసింది ఏంటంటే, ఈ లోకము ఆయన వచ్చేంత వరకు, మనము వెళ్ళేంత వరకు కూడా మన ప్రియుడెవరు? ఆ ప్రభువే. నీవు ఎవరికి ప్రియురాలుగు? ఆయనకి ప్రియురాలు. మనకు తెలుసు వాక్యరీతిగా దేవుడు మనల్ని రక్షించుకున్నాడు అని అంటే, మనల్ని ఏం చేసుకున్నట్టు? మనకి ఏం జరిగిందండి? ఎంగేజ్మెంట్ అయిందన్నట్టు. అంతేనా? మనకి ఎంగేజ్మెంట్ అయిందన్నట్టు, అంటే ప్రభువుతో. ఇప్పుడు ఆయన ఎలా వస్తున్నాడట? ఇప్పుడు ఆయన ప్రభువు ఎలా వస్తాడు? పెండ్లి కుమారునిగా రానై అంటున్నాడు. ఈ పెండ్లి కుమారుడు ఎవరి కొరకు వస్తాడండి? ఎవరి కొరకు వస్తాడు? పెళ్లి కుమార్తె కొరకు. ఒక మాట చూడండి, 2వ కొరింథీ 11 చదవండి. 2వ వచనం చదవండి. చాలు. నేను మిమ్మల్ని ఏం చేశాను? ప్రదానం చేసుకున్నాను. ఇక తరువాతది రావద్దు. కానీ అన్నాడు కదా, ఇక జరిగింది రావద్దు మనకు. కానీ అన్నాడంటే ఇంకేదో నువ్వు తప్పు ఇక జరుగుతున్నదని ఇక్కడ దానికి అలా ఉంటుంది. కాబట్టి
అది రాకుండా ఉండాలంటే నేనేం చేయాలంటే నీ ప్రియుణ్ణి జ్ఞాపకం చేసుకోవాలి. నీ నా ప్రియుడు, ప్రియమైనటువంటి వాడు, నీ నా ప్రియుడు. ఎందుకంటే ఆయన మాత్రం ఎప్పటికీ జ్ఞాపకం చేసుకుంటాడు మనల్ని. చేసుకుని ఏది తక్కువ చేయకుండా నీకు నాకు నడిపిస్తూ ఉన్నాడు. అందుకని మరి కీర్తన 105 ఆ చివరిలో ఐదు చివరి వరుసలో మనం జ్ఞాపకం చేసుకున్నాము కదా. ఆయన చేసిన ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను ఏం చేయాలి? జ్ఞాపకం చేసుకుంటామంటే అదే తరచు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఫోన్ ఉన్నదనుకోండి మన దగ్గర, మొబైల్. ఒకవేళ తల్లికి బిడ్డకు ప్రేమ ఎక్కువ ఉందనుకో, ఇక తరచు తల్లికి బిడ్డ చేస్తూ ఉంటుంది. ఏమమ్మా లేచావా, ఇలా ఎప్పటికీ హలో హలో జరుగుతుంటుంది. ఇక మీకు తెలుసు లోకంలో మరి లోక సంబంధమైనటువంటి అంటే ఆయనగా ప్రియులు లేకపోతే ప్రేమించేవారు ఉన్నటువంటి ఆ స్థితిలో ఉన్నప్పుడు వారు కూడా ఎలా జ్ఞాపకం చేసుకుని ఎప్పుడు తరచు ఫోన్ చేస్తుంటారు. అలాగే మనం ఎలా ఉండాలట, మన ప్రియుణ్ణి ఎప్పటికీ కూడా ఏం చేసుకోవాలండి? జ్ఞాపకం చేసుకోవాలి. ఈ సమయం నీకు ఇచ్చాడు, నా ప్రియుడు ఎంత గొప్పవాడు. ఈ ఆహారం నాకు ఇచ్చాడు, ఈ గడియ నాకు ఇచ్చాడు. నేను ఈ రీతిగా ఉన్నానంటే అది ఆయన యొక్క ప్రేమను బట్టే. కాబట్టి నా ప్రియుడు నన్ను ఎంతగా ప్రేమిస్తూ ఉన్నాడు, ఎంతగా ప్రేమిస్తున్నాడు. ఆయన ఏ విధంగా మనల్ని ప్రేమిస్తున్నాడంటే, నా ప్రియురాలా అని ప్రేమిస్తున్నాడు. నేను నిన్ను ప్రదానము చేసుకుంటుని. ఇప్పుడు నేను వచ్చేంతవరకు, నేను కలిసేంతవరకు ప్రియురాలుగా ఈ లోకంలో జీవిస్తుంది. కాబట్టి మనము ఆయనను ఆ రీతిగా జ్ఞాపకం చేసుకుంటూ, మరి 105 రెండవ వచనంలో 2వ వరుసలో చూడండి, ఆయన చాలు ఆయన ఆశ్చర్య కార్యములను గురించి మనం ఏం చేయాలి? సంభాషణ చేస్తూ ఉండాలి. సంభాషణ. నీకు ఇచ్చిన ఆరోగ్యం బట్టి, నీకు ఇచ్చిన శరీరం బట్టి, నీకు ఇచ్చిన సమస్తాన్ని బట్టి దేవుడు నిన్ను ఎలా మరి ఎలా నడిపిస్తూ ఉన్నాడో వాటన్నిటిని కూడా అదొక ఆశ్చర్యమే. అది అనగా ఆశ్చర్య కార్యం. కాబట్టి ఈ యొక్క ఆశ్చర్య కార్యాన్ని మనము ఏం చేస్తూ రావాలి? తరచూ జ్ఞాపకం చేసుకుంటూ. ఈ జ్ఞాపకంలో మొట్టమొదటిగా ఎవరుండాలా? ఆ ప్రభువే. నా ప్రియుడు నన్ను ప్రేమించి నాకు అన్ని సప్లై, నా ప్రియుడు నన్ను ఆకర్షించుకొని నన్ను రక్షించుకొని తన బిడ్డగా చేసుకున్నాడు. అటు గొప్ప దేవుణ్ణి ఈ హృదయపూర్వకంగా ఈ కొన్ని తలంపులతో మన ప్రభుని మనము ఆరాధించుకుందాం. ఒక పాట పాడి ప్రభుని ఆరాధించుకుందాం. చూడండి, ఆరాధించేది 160. ఎంత ఇందులో? 160 కరెక్ట్. విస్తారం బగు వ్యాపకములలో విడచితి నీ సహవాసమును. విస్తారం బగు వ్యాపకములలో విడచితి నీ సహవాసమును. సరిదిద్ది